ఆర్ఆర్ఆర్ చిత్రంలోని తన ఎంథ్రాలింగ్ పెర్ఫార్మెన్స్తో ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల సినీ విమర్శకుల ప్రశంసలు చూరగొన్న రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్గా ఆవిర్భవించిన విషయం తెలిసిందే. సహజంగానే ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అనంతరం రామ్ చరణ్ గారికి అనేక గౌరవాలు పురస్కారాలు దక్కాయి. ఆయన G20 సన్నాహక సదస్సుకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున రిప్రజెంటేటివ్గా హాజరయ్యారు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ వారి HCA అవార్డును కూడా అందుకున్నారు. కాగా రామ్ చరణ్ గారికి ప్రస్తుతం మరొక అపురూపమైన గౌరవం దక్కబోతోంది. అది మరేమిటో కాదు, ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుసాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ గారి వ్యాక్స్ స్టాచ్యూను ప్రతిష్ఠించబోతున్నారు. మేడమ్ టుసాడ్స్ సింగపూర్ బ్రాంచ్లో ఈ ఆవిష్కరణ జరగబోతోంది. కాగా ఇటీవలే మేడమ్ టుసాడ్స్ రిప్రజెంటేటివ్స్ వచ్చి రామ్ చరణ్ గారి మెజర్మెంట్స్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన విజువల్స్ను IIFA ఈఫా ఉత్సవాల్లో ప్రదర్శించినట్లుగా తెలిసింది. అబుదాబిలో జరిగిన ఈ ఈవెంట్కు రామ్ చరణ్ గారు హాజరైన విషయం తెలిసిందే. ఇకపోతే రామ్ చరణ్ గారు చేస్తున్న తాజా చిత్రం గేమ్ చేంజర్ విషయానికి వస్తే, ఈ చిత్రంలోని సెకండ్ సింగిల్ లిరికల్ వీడియో రామ్ మచా మచా సెప్టెంబర్ 30వ తేదీన విడుదల కానుంది. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ గేమ్ చేంజర్ చిత్రం డిసెంబర్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేంద్రాల్లో విడుదల కానుంది.